ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. 2019లో ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించింది. కానీ ఆ ప్రభంజనాన్ని తట్టుకుని టీడీపీ జెండా ఎగిరిన నియోజకవర్గాలలో విజయవాడ ఈస్ట్ ఒకటి. అంతేకాదు 2024లో అదే విజయవాడ ఈస్ట్ టీడీపీకే మళ్ళీ పట్టం కట్టింది. అసలు విజయవాడ ఈస్ట్లో టీడీపీకి ఇంత బలమైన పట్టు ఎలా ఏర్పడింది? 2029లోనూ ఇదే ఆధిక్యం కొనసాగుతుందా, లేక వైఎస్ఆర్సీపీ కొత్త వ్యూహంతో బలమైన కంబ్యాక్ ఇస్తుందా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా టౌన్ ప్రత్యేకత విషయానికి వస్తే, విజయవాడ ఈస్ట్ పూర్తిగా పట్టణ స్వభావం కలిగిన నియోజకవర్గం. బెంజ్ సర్కిల్, గుండానా కాలనీ, పటమట, ఆటోనగర్, లబ్బీపేట, మొగల్రాజపురం, గాయత్రి నగర్ వంటి కీలక ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగులు, వ్యాపారులు, యువత, అపార్ట్మెంట్ ఓటర్లు, కార్మికులు ఇలా విభిన్న వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అందుకే ఇక్కడ ఎన్నికల్ని కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే నిర్ణయించవు. ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజీ, పార్కింగ్, ఉపాధి, వ్యాపార అవకాశాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలు కూడా ఓటర్ల నిర్ణయంపై బలమైన ప్రభావం చూపుతాయి. ఇప్పుడు 2019కి వెళ్దాం. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ గారు 82,990 ఓట్లు సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొప్పన భవన్ కుమార్ గారికి 67,826 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి బత్తిన రాము గారు 30,137 ఓట్లు సాధించారు. చివరికి గద్దె రామ్మోహన్ గారు 15,164 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ భారీ విజయం సాధించిన సమయంలో కూడా విజయవాడ ఈస్ట్లో టీడీపీ గెలవడం సాధారణ విషయం కాదు. గద్దె రామ్మోహన్ గారి వ్యక్తిగత ప్రజాదరణ, స్థానికంగా ఉన్న బలమైన క్యాడర్, పట్టణ మధ్యతరగతి మద్దతు టీడీపీ విజయానికి ప్రధాన కారణాలుగా కనిపించాయి. అయితే 2024లో రాజకీయ లెక్క మరింత స్పష్టంగా మారిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటంతో 2019లో విడిపోయిన ప్రతిపక్ష ఓట్లు ఈసారి ఒకే వైపు సమీకృతమయ్యాయి. గద్దె రామ్మోహన్ గారు ఏకంగా 1,18,841 ఓట్లు సాధించగా, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గారికి 69,201 ఓట్లు వచ్చాయి. ఫలితంగా టీడీపీ 49,640 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఓట్లు 2019తో పోలిస్తే పెద్దగా తగ్గలేదు. కానీ కూటమి ఓట్ల ఏకీకరణతో టీడీపీ ఓట్లు భారీగా పెరిగాయి. టీడీపీకి ప్రధాన బలం సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారే. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించడం ఆయన వ్యక్తిగత పట్టును తెలియజేస్తుంది. స్థానిక క్యాడర్, డివిజన్ స్థాయి నాయకులు, కూటమిలోని జనసేన, బీజేపీ నాయకత్వం కూడా టీడీపీకి అదనపు బలంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వైపు దేవినేని అవినాష్ గారు ప్రధాన నాయకుడిగా కనిపిస్తున్నారు. ఆయనకున్న రాజకీయ గుర్తింపు, యువ నాయకుడు అనే ఇమేజ్ పార్టీకి ఉపయోగపడవచ్చు. అయితే 2029లో వైఎస్ఆర్సీపీ ఆయననే కొనసాగిస్తుందా, లేక కొత్త అభ్యర్థిని తీసుకొస్తుందా అనేది కీలక అంశం. టీడీపీకి గద్దె రామ్మోహన్ గారి వ్యక్తిత్వ, ప్రజాదరణ, బలమైన బూత్ స్థాయి క్యాడర్, మధ్యతరగతి మరియు వ్యాపార వర్గాల మద్దతు ప్రధాన బలాలు. గురునానక్ కాలనీ, బెంజి సర్కిల్, లబ్బీపేట, గాయత్రి నగర్, పటమట, అపార్ట్మెంట్ క్లస్టర్లలో పార్టీకి మంచి పట్టుంది. అమరావతి రాజధాని అభివృద్ధి కూడా టీడీపీకి అనుకూల అంశంగా మారొచ్చు. కానీ భారీ మెజార్టీ వచ్చిందని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మారొచ్చు. ట్రాఫిక్, డ్రైనేజీ, వర్షాకాలంలో నీటి నిల్వ, దెబ్బతిన్న రోడ్లు, పార్కింగ్ సమస్యలకు పరిష్కారం కనిపించకపోతే అధికార వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉంది. కూటమి పార్టీల మధ్య స్థానిక సమన్వయం కూడా చాలా ముఖ్యం. వైఎస్ఆర్సీపీకి కొన్ని లో ఇన్కమ్ కాలనీలు, కార్మిక ప్రాంతాలు, బీసీ, ఎస్సీ వర్గాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో స్థిరమైన మద్దతు ఉంది. ఆటోనగర్ పరిసరాలు, మిశ్రమ నివాస ప్రాంతాల్లో పార్టీ తిరిగి పట్టు సాధించే అవకాశం ఉంది. పట్టణ మధ్యతరగతి వ్యాపారులు, ఉద్యోగులు, యువతలో వైఎస్ఆర్సీపీ తన మద్దతుని మరింత పెంచుకోవాల్సి ఉంది. బూత్ స్థాయి సంస్థాగత బలాన్ని పునరుద్ధరించడం కోసం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే స్థానిక నాయకత్వాన్ని తయారు చేయడం కూడా పెద్ద సవాలే. మరి 2029 ఫలితాన్ని ఏ అంశాలు నిర్ణయిస్తాయి? అమరావతి అభివృద్ధి, పురోగతి, బెంజ్ సర్కిల్, ట్రాఫిక్ నిర్వహణ, ఆటోనగర్ ఆధునీకరణ, డ్రైనేజీ, వరద నియంత్రణ, ఉపాధి అవకాశాలు, యువ ఓటర్ల నిర్ణయం ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి.
పటమట, ఆటోనగర్, మొఘల్ రాజపురం, మిశ్రమ నివాస కాలనీలు కీలక స్వింగ్ ప్రాంతాలుగా మారొచ్చు. 2026 నాటికి అందుబాటులో ఉన్న రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే విజయవాడ ఈస్ట్ లో టీడీపీ కూటమికే స్పష్టమైన అడ్వాంటేజ్ కనిపిస్తుంది. వరుసగా 3 విజయాలు, 2024లో వచ్చిన భారీ మెజారిటీ టీడీపీకి రాజకీయంగా, మానసికంగా ఆధిక్యాన్ని ఇచ్చాయి. అయితే 2029 ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నందున ప్రస్తుత ఆధిక్యాన్ని తుది ఫలితంగా భావించలేం. మా రాజకీయ విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం టీడీపీ ముందంజలో ఉంది. అయితే 2024లో వచ్చిన 49,640 ఓట్ల మెజారిటీ 2029లోనూ అలానే కొనసాగుతుందని ఇప్పుడే చెప్పలేం. టీడీపీ అభివృద్ధి హామీలను అమలు చేస్తే ఆధిక్యాన్ని నిలబెట్టుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ బలమైన స్థానిక నాయకత్వం, పట్టణ సమస్యలపై స్పష్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళికతో ముందుకొస్తే పోటీని తిరిగి ఆసక్తికరంగా మార్చగలదు. విజయవాడ ఈస్ట్లో ఒక సామాజిక వర్గంతో గెలవడం సాధ్యం కాదు. మధ్యతరగతి, వ్యాపార వర్గాలు, బీసీ ఓటర్లు, కాపు ఓటర్లు, ఎస్సీ వర్గాలు, మైనారిటీలు, యువత, కార్మికులు ఈ వర్గాల్ని ఎవరు సమర్థవంతంగా కలుపుకుంటారో, పట్టణ సమస్యలకి ఎవరు నమ్మదగిన పరిష్కారం చూపిస్తారో వారికే విజయ అవకాశాలు ఎక్కువ. మరి 2029లో విజయవాడ ఈస్ట్ 4వసారి కూడా టీడీపీకే మద్దతు ఇస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీని అధిగమించి బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.